హాయ్ హలో నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు బ్లాగ్స్. ఈరోజు వీడియో అయితే అట్ల తద్ది రోజు వీడియో అయితే పెడుతున్నానండి. అయితే నాకు మెమరీగా ఉండాలని కూడా పెడుతున్నాను. ఇక్కడైతే తెల్లవారుజామున ముందు భోజనాలు తెల్లవారక ముందే భోజనం చేయాలని చెప్పేసి అక్కడైతే పేరెంటలు అంటారు కదా, ముత్తైదులు వాళ్ళు అయితే వచ్చారు. వాళ్ళకైతే భోజనం పెట్టేసిన తర్వాత ముందు ధన్వాది పెట్టేసుకొని తర్వాత భోజనాలు చేసాము. తర్వాత వచ్చేసి ఇక్కడ వాళ్ళు తోరాలు అయితే చేస్తున్నారు. చేసి వెళ్ళిపోయి మళ్ళీ మధ్యాహ్నం వస్తారు. ఎన్ని రోజులు అందుకే వీడియో పెట్టలేదండి. హడావుల్లో ఉండి వీడియో తీయాలి ఏంటన్న ఆలోచన రాలేదు. మెయిన్ పూజ ఎలా అవుతుంది ఏంటన్న టెన్షన్లో. కానీ అమ్మ దయ వల్ల అంతా బాగా జరిగింది. తద్దులని ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయంట. నేనైతే ఇప్పుడు తీయించుకుంటున్నాను. ముందైతే ఉండాలి దద్దికి 5 తోరాలు 5 మెళ్ళలోకి దండలు చేశారు. తర్వాత అయితే అట్ల దద్దికి 11 తోరాలు అలాగే మెళ్ళలోకి 11 చేశారనమాట. గుమ్మానికి ఇంచక్క మామిడాకులు కట్టుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంకా మేము బ్లౌజ్ పీస్లు అవి రెడీ చేసుకొని ఇంకా ఇక్కడ మా వారు వాళ్ళ ఫ్రెండ్ వైఫ్ అయితే వచ్చారు. వదిన అయితే వస్తే ఇంకిద్దరం కలిసి అట్లయితే వేసాము. నేనైతే ఎక్కువ వేయలేదు, ఆ వదిన వేసింది. నాకు హెల్ప్ చేద్దామని వచ్చి. అలాగే ఇక్కడ ఇంకా ఆంటీ గారు కూడా వచ్చారు, వచ్చి హెల్ప్ చేశారు. ఇంకా అవన్నీ కూడా ఆవిడే దగ్గరుండి అయితే పెట్టించేసారు. నిజంగా అమ్మవారు వచ్చి చేయించుకున్నట్టుగా అయ్యిందనమాట. ఆవిడెవరో నాకు తెలీదు, నేనెవరో ఆవిడకి తెలీదు. కానీ పూజలో అన్నిటిలోనూ నాకు హెల్ప్ అయితే చేశారు. ఇంక ఈవినింగ్ అయితే పంతులు గారు వచ్చిన తర్వాత పూజ మొదలు పెట్టాము. ముందుగా అయితే గణపతి పూజ అయితే చేయించి తర్వాత గౌరీదేవి పూజ అయితే చేయించారు. శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం జంబోద్వీపే భగవతే భగదండే మాసే కృష్ణపక్షే ఇంకా ఇక్కడైతే ఇంకా గణపతి పూజ అయిపోయిన తర్వాత అయితే గౌరీదేవి అక్కడ పూలు పెట్టేశాను కదా, అయితే గౌరీదేవి కనిపించాలని చెప్పారు. మళ్ళీ ఆ పైన పెట్టిన అయితే తీసేసి పువ్వులు పూజ చేశాను అనమాట. అయితే నేను ఒకదాన్ని కూర్చోవాలని చెప్పారు. అంటే నా వెనకాల ముత్తైదులు అందరూ కూడా కూర్చున్నారు. ఆయన నేను కూర్చుంటామేమో అని నేను అనుకున్నాను, కానీ నేనే కూర్చున్నాను. తర్వాత లాస్ట్లో అయితే ఆయన తోరం కట్టడానికి తాడు వేయడానికి అయితే ఆయన వస్తారని చెప్పారు. బహిశత్రు సకల శత్రు అతిశీఘ్రతయా పలాయన सिद्ध्यर्थम मम सर्व अभीष्ट सिद्ध्यर्थम
మమ పత్ని నారాయణ స్వామి సమేత పరి తద్ది పూజాంచ ఇలా అయితే అన్ని బాగానే జరిగినాయి. ఆదో అంతా వీడియో తీసాం కానీ గోదావరికి వెళ్ళి అక్కడ పూజ చేసింది మాత్రం వీడియో తీయలేకపోయాం. ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయాం గోదావరి గట్టు దగ్గరికి. అందుకని అయితే వీడియో తీయలేకపోయాం గోదావరి గట్టు దగ్గరికి. ఇక్కడ ఇంటి దగ్గర అంతా కూడా బాగానే జరిగింది. తెల్లవారుజామున స్నానాలు కదా కొంచెం రంపు చేసింది. అయినప్పటికీ వీడియో నాకు మెమరీ కన్నా ఉంటుంది కదా యూట్యూబ్లో పెడితే అని చెప్పేసి అయితే వీడియో అయితే పెడుతున్నాను. చేతులు తీసుకోవాలి గంధంలా చల్లాలి డబ్బా చేతులు కొట్టు చేతులు కొట్టు వస్త్రం ఇక్కడ ఏంటంటే పంతులు గారు పువ్వు గంధంలో ముంచి పెడుతుంటే ఒకసారి పెడితే సరిపోతుందమ్మా, పుష్పాలతో అష్టోత్తరం చేస్తే సరిపోద్ది అని చెప్పారు. కానీ నాకు అలాగ అలవాటు అయిపోయి దేవుడి దగ్గర చేసుకుంటాను కదా, అలా గంధం ముంచి పెట్టాను అన్నమాట. అయితే ఇంకా ఇక్కడ అన్నీ గౌరీ అష్టోత్తరం అన్నీ అయిపోయి చిన్న చిన్న బిట్లు అయితే తీసారు మా వాళ్ళు. ఆ పక్కన చూసారు కదా జాజాలు అనమాట, అంటే నవధాన్యాలు విజయదశమికి వేసాము. అవి ఇంత పెద్దవి అయినాయి అనమాట. ఎంత బాగా అవుతే అంత మంచిది అని చెప్పేసి అన్నారు అందరూ. అవి అయితే బాగా అయినాయి. ఇంత పూజలో కూడా పూజ నేను చేసినప్పటికీ కూడా దాని ప్రతిఫలం అయితే మా వాళ్ళందరిది కూడా, ఎందుకంటే వాళ్ళు హెల్ప్ లేనిదే నేను చేయలేను. చాలా హెల్ప్ చేశారు అందరూ కూడా, ప్రతి ఒక్కరికి కూడా రుణపడి ఉంటాను. అలాగే మా ఇంట్లో మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ నాన్నమ్మ కానీ చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. అందుకే నాకైతే టైంకి పూజ అయ్యింది, అన్నీ సవ్యంగా అయితే అయినాయి. నేను ఒక్కదాన్ని అయితే ఇదంతా చేసుకోలేను కదా. ఇంకా ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ తోరం కట్టేస్తున్నారు. దాన్ని పెట్టుకొని అంటే 2 తద్దులు కాబట్టి 2 దారాలు 2 మెళ్ళలోకి చేశారనమాట. ఇక్కడ ఎందుకు నవ్వుతున్నావు అంటే ఆయన మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు అని చెప్పేసి అందరూ మీ పెళ్ళి ఎలాగో చూడలేకపోయాం ఇప్పుడు చూసేస్తున్నారని చెప్పేసి అందరూ జోక్స్ వేశారనమాట. అందుకని అందరూ నవ్వుతున్నాం అక్కడ. ఇక్కడైతే ఇంకా తాంబూలాలు ఇచ్చే టైం అనమాట. అంటే అక్కడ ప్లేస్ లేదని చెప్పేసి ఇక్కడే వెలిగించి ఇవ్వాలని ఇలా పెట్టారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది అంట. వీళ్ళైతే ఇలా చెప్పారు కాబట్టి ఇలా వాళ్ళు చెప్పినట్టే చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇంకా ఇలా కుడికాలు అయితే పెట్టి ఇలాగైతే ఒంటికాల మీద ఒక కాలు మంచం మీద అయితే పెట్టి ఇలా ఇవ్వాలంట వెనక నుంచి వాయనము. అయితే ఇక్కడైతే అలాగే ఇస్తున్నాను అన్నమాట.
ఇదంతా కూడా మళ్ళీ లాస్ట్లో వీడియో చిన్న క్లిప్ పెడతాను క్లారిటీగాని. ఇదంతా ఇంకా చిన్న చిన్నగా ఫాస్ట్గా తీసింది. లాస్ట్లో అయితే ఇంకా క్లారిటీగా బాగా ఉంటుంది అనమాట. ఆంటీ అయితే ఇక్కడ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా చాలా సాయం హెల్ప్ చేశారు. ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయితే అందరూ కూడా చాలా హెల్ప్ చేశారు. నేను ఒక్కదాన్నే చేసుకునే దాన్ని కాదేమో, ఇంత త్వరగా అయ్యేది కాదేమో. నిజంగా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి చేత అదే చేయించుకున్నట్టుగా అనిపించింది నాకైతే. కాల్ తీసేసా. ఇక్కడైతే ఇంకా ఒకరికొకరు కూరలు అయితే కట్టుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఇంకా పంతులు గారికి ఇవ్వాల్సినవి కొన్ని చెప్తే అవి ఇచ్చాం అనమాట. ఇంక ఇది ఇక్కడ ఎలా రెడీ పెట్టుకున్నాం సింపుల్గాని, అంటే ఎక్కువ పెట్టుకున్న దీపాలు అయ్యి ఇప్పుడు ఎలా చేస్తే అలాగే ప్రతి సంవత్సరం చేయాలని. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం సింపుల్గా పెట్టుకుంటే తర్వాత బాగా పెట్టుకున్నా పర్వాలేదు అని చెప్పారు. అందుకనే ఇంక ఇక్కడైతే చుక్క వచ్చేసిన తర్వాత అందరం టిఫిన్ అయితే చేస్తున్నాం అనమాట. పూజ అంతా అయిపోయి గోదావరిగట్టుకెళ్ళి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన కాసేపటికైతే చుక్కను చూసి చంద్రుడికి అయితే అర్ఘ్యం ఇచ్చి ఆ తర్వాత అయితే టిఫిన్లు చేసాము. చేసి ఇంకా అయితే వాళ్ళందరూ ఎవరింటికి వాళ్ళు అయితే వెళ్ళిపోయాక ఇంకా మేము కూడా టిఫిన్ అవి చేసి ఇంకా పిల్లలు అది కూడా అందరూ చేసి ఇంక పడుకున్నాం. ఇంకా అలసిపోయాం కదా, అందుకని ఇదైతే ఇంకా చిన్న చిన్న బిట్లు మిగిలిపోయితే ఇంకా అవన్నీ నాకు గుర్తుగా ఉంటాయని నేను ఈ వీడియోస్ అయితే పెట్టుకుందామని పెట్టుకుంటున్నాను అనమాట. అయితే కొత్తగా పట్టి మంచం మీద అలా కొత్త బెడ్షీట్ వేసి అలా పెట్టాలని పెట్టారనమాట. ఇదంతా మీకు ఒరిజినల్ వాయిస్ కూడా ఇస్తాను, చూస్తూ ఉండండి. ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదండి ఇంకా నా అట్ల తద్ది వాయనాల వీడియో. ఓం సత్యం ఓం సర్వం ఓం నమః అంతస్య భూదేవి భాయాం సమోషో తమిజ్ఞస్వమహకారస్వం దస్త్రం 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 బ్రహ్మత్వం జాపతి నందనాభో జ్యోతిషం బ్రహ్మభూర్
సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా అయితే మాకున్నంతలో మేము గ్రాండ్గానే చేసుకున్నామని నాకైతే అనిపించింది. చాలా బాగా అయితే జరిగింది. ఇదే అన్నమాట ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఉంటానండి. బాయ్ అండి. నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. సర్వే జన సుఖనో భవంతు. శ్రీమాత్రే నమః. హర హర మహాదేవ శంభో శంకర. బాయ్ అండి.